ఒక సీనియర్ యాక్టర్‌కి కరెంట్ జనరేషన్ స్టార్ హీరోకి ఉన్న మధ్య బాండింగ్‌ని ఎంతవరకు వర్ణిస్తాం? వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ నిజమేనా? అసలు వాళ్ళిద్దరికి ఎలా కుదిరింది? అనే పాయింట్ మీకొస్తే నందమూరి బాలకృష్ణ గారు ఎప్పుడూ స్టార్ హీరోస్‌ని ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ వెనకాడలేదని మనకు తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #యు అందరూ జై బాలయ్య అని కామెంట్స్‌లో గట్టిగా గుద్దేయండి. సో ఇప్పుడు అల్లు శిరీష్ గారి వెడ్డింగ్ ఏదైతే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయో దానికి చాలా మంది స్టార్స్ అయితే విచ్చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అక్కినేని ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి మన బాలకృష్ణ గారు, అటువైపు నుంచి రామ్ చరణ్ గారు అండ్ చిరంజీవి గారు, ఇటువంటి యొక్క గొప్ప గొప్ప మహనీయులు కూడా ఈ యొక్క ఈవెంట్‌కి విచ్చేశారు. అండ్ దాంతో మనం మాట్లాడుకోవాల్సిన ఏకైక బెస్ట్ టాపిక్ ఏంటంటే బాలకృష్ణ గారి యొక్క ప్రెజెన్స్ ఏదైతే ఉందో అది నెట్టింట బాగా వైరల్ అవుతుంది. అండ్ అల్లు అర్జున్ గారికి బాలకృష్ణ గారికి ఉన్న కన్వర్సేషన్స్ అనేవి చాలా బాగా మారాయి. ప్రతి ఒక్కళ్ళు చాలా క్యూట్గా మాట్లాడుకుంటున్నారు. ఏంటి వీళ్ళిద్దరు ఇంత క్లోజా వీళ్ళు అనే పాయింట్సే చాలా మందికి రేపెడుతున్నాయి. దీని గురించి మనం వివరంలోకి వెళ్తే బాలకృష్ణ గారు ఆల్రెడీ అన్స్టాపబుల్లో చెప్పినట్టు ఐ రియల్లీ లవ్ యూ మ్యాన్ అంటూ ఆయన ఇచ్చే ప్రోత్సాహం ఒక యంగ్ జనరేషన్ హీరోకి, ఒక కరెంట్ జనరేషన్ స్టార్ హీరోకి ఎప్పటికీ తగ్గదు, ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ గారు ప్రతి ఒక్క యంగ్ హీరోని, ఈవెన్ మనం విశ్వక్సేన్ గారిని, సిద్ధు జొన్నలగడ్డ గారిని చూసుకుంటే కూడా వాళ్ళ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా బాలకృష్ణ గారు వెళ్ళడానికి ఎటువంటి సంకోచం కూడా చేయకుండా యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలమ్మా అని చెప్పేసి ఆయన సైడ్ నుంచి వెళ్ళే యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇటువంటి అప్కమింగ్ స్టార్స్కి ఇటువంటి బూస్టప్ ఇస్తే ఆల్రెడీ ఒక రికార్డ్ సెట్ చేసిన పుష్పరాజ్ అలియాస్ ద స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి ఇంకెంత సపోర్ట్ ఇస్తారు? ఎందుకంటే బాలకృష్ణ గారికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్స్లో అల్లు అర్జున్ గారు ఎప్పటికీ ఉంటారు. అండ్ బాలకృష్ణ గారు కూడా చాలాసార్లు చెప్పారు కూడా, నీ స్టైల్ అంటే చాలా ఇష్టం అమ్మా నాకు అంటూ ఆయన చిన్నపిల్లల మనస్తత్వం ఏదైతే ఉందో దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆల్రెడీ అన్స్టాపబుల్లో అల్లు అర్జున్ గారిని గెస్ట్గా పిలిచినప్పుడు బాలకృష్ణ గారికి అల్లు అర్జున్ గారికి ఉన్న కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది మనం చూసి ఆనందించి రిపీట్స్లో చూస్తున్నారు ఇప్పటికీ కూడా. ఎందుకంటే బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారితో మాట్లాడడం కానీ, లేకపోతే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ గారిని ఇన్వైట్ చేయడం కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారు కూడా బాలకృష్ణ గారితో ఆ కన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నా అవి నెట్టింట వైరల్ అవ్వడం కానీ, లేకపోతే ఆయన సైడ్ నుంచి ఆయన యొక్క ప్రేమని బాలకృష్ణ గారికి పంచడం ఏదైతే ఉందో కానీ, దీన్ని అన్నిటినీ చూస్తే మనకు ఐ ఫీస్ట్ అనే వర్డ్ చిన్నదైపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే కళ్ళకి ఒక ఆనందం, వీళ్ళిద్దరిని చూస్తే కళ్ళకి ఒక మంచి అనుభూతిని ఇచ్చే ఒక సంఘటన ఇది అనమాట. అల్లు శిరీష్ గారి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో బాలకృష్ణ గారు మాట్లాడిన, బాలకృష్ణ గారు ఉన్న ఆ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెట్టింట వైరల్ అవుతుండడంతో పాటు ప్రతి ఒక్కళ్ళు దాని మీద ఎడిట్స్ కూడా చేస్తున్నారు. వెన్ అఖండ మీట్స్ పుష్పరాజ్, వెన్ బాలయ్య బాబు మీట్స్ అల్లు అర్జున్ అనే ఒక మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వింటుంటే అరే ఇది కదరా హ్యాపీనెస్ అనుకుంటూ ఉన్న నందమూరి ఫ్యాన్స్కి ఇది కదరా హ్యాపీనెస్, అటువైపు అల్లు ఫ్యామిలీకి ఉన్న ఇది కదరా హ్యాపీనెస్, అల్లు ఫ్యామిలీ ఫ్యాన్స్కి ఉన్న ఇది కదరా హ్యాపీనెస్ అంటూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక ఇద్దరి కలయిక వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎంత బాగుంది, ఎంత పండగ వాతావరణంగా అనిపిస్తుంది. అక్కడ అల్లు శిరీష్ గారి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అయినప్పటికీ అల్లు అరవింద్ గారితో ఉన్న బాండింగ్ అంటే అది అప్పటి నుంచి వచ్చే బాండింగ్ అనుకోవచ్చు. బట్ అల్లు అర్జున్ గారికి బాలకృష్ణ గారికి ఏంటి, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. బాలకృష్ణ గారు ఎవరండి సీనియర్ హీరో అన్నది? ఆయన ఇప్పటికీ కరెంట్ జనరేషన్ హీరోస్లో ఆయన పోటీ పడుతూ ఉంటారు. ఆయన కూడా చెప్పారు అల్లు అర్జున్ గారితో, ఏంటమ్మా నన్ను సీనియర్ హీరో అనుకున్నావా ఏంటి, నేను మీలీగే కదా అని అంటున్న ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉంటారు. అందుకనే మకుటం లేని ఏకైక స్టార్ హీరో
బాలకృష్ణ గారు అని కూడా అనుకుంటూ ఉంటాము. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ జై బాలయ్య అని కామెంట్స్‌లో గుద్దేయండి అబ్బా! అండ్ దాంతో పాటు అల్లు అర్జున్ గారిది బాలకృష్ణ గారి బాండింగ్ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కిందైతే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.